తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. చింతూరులో శబరి నది పొంగిపోతోంది. ప్రధాన రహదారులను వరద పోటెత్తడంతో సుమారు 30కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాజమండ్రిలోని ధవళేశ్వరం బరాజ్ దగ్గర వరద పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద 15 అడుగులకు చేరుకోగా 14,60,000 క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాజమండ్రి రివర్ ఫ్రంట్ దగ్గర గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నదీ ప్రవాహంతో మట్టి కొట్టుకుపోయి గోదావరి గట్టు ప్రమాదంలో పడుతోంది. అలర్టైన రాజమండ్రి మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నదీ తీరంలో కోతను అరికట్టేందుకు ఇసుక బస్తాలతో రక్షణ గోడ ఏర్పాటు చేస్తున్నారు. ధవళేశ్వరం బరాజ్ దగ్గర తాజా పరిస్థితిని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. వరద గోదావరి గంట గంటకు ఉధృతం అవుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం అంతా కూడా ఇటు పోలవరం మీదుగా మొత్తం రాజమండ్రి పాయల కింద విడిపోయి అయితే అటు ముమ్మడివరం లంక గ్రామాలకు సంబంధించి కోనసీమ లంక గ్రామాలు, రావులపాలెం లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. పాడి రైతులైతే మాత్రం ఎక్కడికక్కడ పశువుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. లంక గ్రామాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరో కూడా అధికారులు సెలవులు పెట్టొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లంక గ్రామాల్లో మునిగిపోయినటువంటి ప్రాంతాలకు ట్రాక్టర్ల మీద సరుకులు రవాణా చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మాత్రం నాటు పడవల మీద ఇప్పుడే గంటి పెదపూడి ఏదైతే నదీపాయ తాత్కాలిక నదీపాయ తెగిపోవడం కూడా అక్కడ కూడా బోట్ల మీదే ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఒకసారి రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఒకసారి చూడొచ్చు. దాదాపుగా 56 అడుగులు ఇక్కడే పుష్కర పనులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఓమాకారం పూర్తిగా సగభాగం వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అటు గండిపోచమ్మ ఆలయం కూడా పూర్తిగా ఆలయం నమూనా కూడా కనిపించకుండా మొత్తం మునిగి వరద ప్రవాహంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రవాహం మొత్తం కూడా గంట గంటకు కిందకు దిగువకు వెళ్తుంది. దాదాపు 56 అడుగులకి చేరుకున్నటువంటి ఆ పిల్లర్ దగ్గర సెకండ్ పిల్లర్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 175 గేట్ల నుంచి 170 గేట్ల ద్వారా ఆల్మోస్ట్ 14,60,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ 17 లక్షలకు దాటితే కనుక 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎగువన భారీగా వర్షం కురుస్తున్నప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా చుక్క నీరు లేనటువంటి గోదావరి పూర్తిగా లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఏ రకంగా వెళ్తుందో దృశ్యాలు కూడా చూడొచ్చు. అటు చింతూరు కూడా దాదాపుగా 40 రహదారులను నీట మొత్తం వరద ప్రవాహం చుట్టుముట్టడంతో దాదాపుగా 10 నుంచి 15 గ్రామాలకు పైగా ఎక్కడికక్కడ మొత్తం లంకల్లోనే వాళ్ళంతా కూడా ఇటు ఉంటే అటు చింతూరు మన్యం ప్రాంతంలో కూడా అధికారులు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం అవుతున్నారు. చింతూరు వద్ద 40 అడుగులు దాటేసింది. చింతూరు ఏజెన్సీలో దాదాపుగా 10 గ్రామాలుంటే ఇటు చెట్టి వద్ద జాతీయ రహదారికి 30 పైకి వరద నీరు చేయడంతో ఆంధ్ర ఒడిశా బార్డర్కి సంబంధించినటువంటి రహదారులు కూడా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర కూడా మొత్తం అధికారులు ఎక్కడికక్కడ ఉన్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా మెట్లను తాకింది కాబట్టి అధికార యంత్రాంగం పోలీసు డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమయ్యి లోపలికి పర్యాటకులను కానివ్వచ్చు ఇతర వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే గేట్లను లోపలికి వస్తే కనుక అంటే లోపలికి హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి, లోపలికి ఎవరో రాకుండా ఉండేది. ఎందుకంటే 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి అక్కడ కోతకు గురవడంతో అధికారులు ఇసుక బస్తాలు వేశారు. ఇంకా దిగువకు వెళ్లే కొలది అంటే ఈ రాత్రికి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముమ్మడివరం తానేలంక ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ మత్స్యకారులు ఖాళీ చేసేసి వేరే చోటకి పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమవుతున్నారు. వరద ఉధృతి గంట గంటకు కూడా పెరుగుతుండడంతో ఏదైతే లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 ధవళేశ్వరం నుంచి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.